ఓ మంత్రి గాథ చెప్తాను. పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. ఒకరోజు ఆ రాజు చాలా సంతోషంలో ఉన్నాడు, అమిత ఆనందంతో ఉన్నాడు. రాజు తన మంత్రిని తీసుకొని విహారయాత్రకు బయలుదేరాడు. ఆ రోజు చాలా ఆనందంగా ఉన్నాడు రాజు. ఎంతో ఆనందం, మనసు ఉల్లాసభరితంగా ఉంది. రాజు తన మంత్రితో ఏమన్నాడంటే, మంత్రి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు ఏదంటే అది అడుగు, ఇచ్చేస్తాను అన్నాడు. రాజు తన మంత్రితో ఏదంటే అడుగు అది ఇచ్చేస్తాను అన్నాడు. ఆశపడ్డటువంటి మంత్రి ఏమడిగాడో తెలుసా? రాజా, నీ రాజ్యానికి నన్ను రాజుగా చెయ్యి అన్నాడు. రాజు ఆనందంలో ఉన్నాడు, అడిగింది ఇస్తాను అన్నాడు. ఆశపడ్డ మంత్రి, నీ రాజ్యానికి నన్ను రాజుగా చేయి అన్నాడు. రాజు నీతిమంతుడు, ఆడిన మాట తప్పేవాడు కాదు. ఇస్తానన్న మాట నిలబెట్టుకోవడం కోసం, సరే మంత్రి, నీవు అడిగినట్టే నీకు ఇస్తాను, నిన్ను రాజుగా చేస్తాను. అయితే కండిషన్ ఒకటి, నేను 3 ప్రశ్నలు నిన్ను సంధిస్తాను, ఆ 3 ప్రశ్నలకు నీవు జవాబిస్తే ఈ రాజ్యానికి నిన్ను రాజుగా చేస్తాను అన్నాడు. మంత్రి కూడా ఆశతో ఉన్నాడు. సరే రాజా, అడగండి అన్నాడు. రాజు అంటున్నాడు, మంత్రి, ఈ లోకంలో అన్నిటికంటే సత్యమేది? క్వశ్చన్ నెంబర్ 1, ఈ ప్రపంచంలో అన్నిటికంటే సత్యమేది? క్వశ్చన్ నెంబర్ 2, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోసమేంటి? క్వశ్చన్ నెంబర్ 3, ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలహీనత ఏమిటి? ఈ 3 ప్రశ్నలు. ఈ 3 ప్రశ్నలకు నీవు జవాబు చెప్పిన ఎడల వెంటనే కర్ణం గారి చేత దస్తావేజులు రాయించాడు. రాజ్యానికి రాజుగా ప్రకటిస్తున్నట్టు ఈ 3 ప్రశ్నలకు జవాబిస్తే నిబంధన పత్రాలు కూడా వచ్చాయి. ఒకవేళ మంత్రి ఈ ప్రశ్నలకు నీవు జవాబు చెప్పకపోతే నీకు ఉరిశిక్ష ఖాయం. 3 ప్రశ్నలు, పైగా చిన్న ప్రశ్నలే, అర్థం కాని, చిక్కు వీడని, మిస్టరీ ఉన్నటువంటి ప్రశ్నలు కూడా కాదు. మంత్రి అన్వేషణ ప్రారంభించాడు, అడుగుతూ ఉన్నాడు. ఎవరైనా చెప్పగలరా ఇక్కడ 3 ప్రశ్నలు? ఈ ప్రపంచంలో అన్నిటికంటే సత్యం, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోసం, ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలహీనత. మంత్రి కూడా తెలియలే పాపం. తిరుగుతున్నాడు, రాజ్యం అంతా గాలించాడు, సమాధానం దొరకల. కనబడిన ప్రతి వాడిని అడుగుతున్నాడు. జ్ఞాని, మేధావి అన్న ప్రతి వ్యక్తి దగ్గరికి వెళుతున్నాడు, సమాధానం లేదు. కానీ ఆశ, రాజ్యానికి రాజు కావాలి అన్న ఆశ. రాజ్యాలు అయిపోయాయి, ఇక అరణ్యాలు మొదలుపెట్టాడు. ఎవరైనా మహానుభావులు ఉంటారు కదా అరణ్యాలలో, వాళ్ళనైనా అడిగి తెలుసుకుందామని చెప్పేసి తిరుగుతున్నాడు. అడవులు, అరణ్యాలు తిరుగుతున్నాడు. కాలం గడిచిపోతుంది, సమాధానం లభించలా. అయినప్పటికీ నిరాశ చెందలా. వెళుతున్నాడు. ఒకసారి ఒక అరణ్యంలో లోనికి వెళ్ళాడు. ఆ అరణ్యంలో ఒక పూరిపాక, చిన్న గుడిసె, ఒక నవాబు గారు, పొడిగిన గడ్డం, లొట్టలు పడ్డ బొగ్గలు, చింపిరి జుట్టు, బోసిపళ్ళు,
దూరంగానే ఉండి చూశాడు. నవాబు గారు అంటారు, రావయ్యా మంత్రి రా. మంత్రికి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, నేను మంత్రిని అని చెప్పేసి నవాబు గారికి ఎలా తెలుసు? ఆశ్చర్యంలోకి తేరుకోకముందే, నాకు తెలుసులేవా రావయ్యా మంత్రి, నేను కూడా ఇంతకు ముందు నీ స్థానంలో ఉన్న మంత్రినే అన్నాడు. ఇంకా ఆశ్చర్యం వేసింది. మంత్రి, నీవు నన్ను 3 ప్రశ్నలు అడగటానికి వచ్చావు కదా, తేరుకోలే ఇంకా. ఎవరైనా చూడండి, తెలియని వ్యక్తి మన పేరు పెట్టి పిలిచాడు అనుకో, అయ్యో ఎంతటి అపార జ్ఞాన సంపన్నుడు అనుకుంటాం. కానీ మన గురించి ఎవరో ఒకళ్ళు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, ఆ సంగతి తెలియదు. అబ్బో ఇతనికి అగోచర జ్ఞానం ఉందేమో అనుకుంటావు. ఎవరైనా సరే నువ్వు 3 వారాలు తిరగాలి, 5 వారాలు తిరగాలి అంటాడు. ఎందుకంటే ఈ వారాల్లోపు నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. ఏ ఊరు, ఏ మండలం, ఏంటి నీ సమస్య, ఏంటి, ఎంతమంది పిల్లలు, ఎంతమంది నీ ఇవన్నీ కూడా గ్యాదర్ చేస్తారు. అది వారికి అగోచర జ్ఞానం కాదు. సరే, మంత్రి కూడా ఆశ్చర్యపడు, ఇదేంటి, ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు ఈయన అని చెప్పేసి. ఇదే ప్రశ్నలు నన్ను కూడా అడిగాడులేవయ్యా, ఆశ్చర్యపోబాక అన్నాడు. చెప్తూ ఉన్నాడు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే సత్యం మరణం. కుల్లు నఫ్సున్ జాయికతుల్ మౌత్. ప్రాణమున్న ప్రతి జీవి మరణించాల్సిందే. నువ్వు ఈరోజు దైవాన్ని తిరస్కరించు, దైవలోకాన్ని తిరస్కరించు, గ్రంథాలను తిరస్కరించు, ప్రవక్తలను తిరస్కరించు, నా మతం, నా కులం అంటూ నీవు సత్యాన్ని ధిక్కరించు. ప్రతిదాన్ని ధిక్కరించేవాడన్నాడు లోకంలో. కానీ ధిక్కరించని సత్యం మరణం. ఎవడైనా సరే అంగీకరించాల్సిందే. నేను చచ్చిపోను అన్నవాడు ఎవడైనా భూమి మీద ఉన్నాడా? లేదు. అందరూ మరణించాల్సిందే. అంటే ప్రపంచంలో అన్నిటికంటే నిజం చావు. చావు లేనివాడు ఎవడు ఈ లోకంలో లేడు. చావుని సృష్టించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప. క్వశ్చన్ నెంబర్ 2, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోసం నీ జీవితం. ఈ జీవితం అన్నిటికంటే మోసం. అంతా నీదే అనిపిస్తుంది, చివరికి ఏది నీ కాకుండా చేస్తుంది. వమా హాజిల్ హయాత దునియా ఇల్లా లహ్వం వలైబ్. ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, ఒక వినోదం. నా ఇల్లు, నా పొలం, నా బండి, నా ఆస్తి, నా మేడలు, నా 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 చివరికి ఏది నీది కాదు. జేబులో ఉన్న రూపాయితో సహా వాళ్ళు తీసి లెక్కలు చూసుకుంటా ఉంటారు. పోయినోడు ఎటు పోయాడ్రా, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చాడో చెప్పకుండా చచ్చాడు అని చెప్పేసి నీ నోట్లు చూసుకుంటా ఉంటారు. నీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తి పాస్తులన్నీ వేరే వారి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఎవరు నామినీ ఉన్నారో వారికి ఎందుకు వచ్చేస్తాయి. ఈ లోక జీవితం ఎండమావి లాంటిది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంతా ఉన్నట్టే ఉంటుంది. ఒక్కసారి ప్రాణం పోతే ఏది నీ వెంట రాదు. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన పిల్లలు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ముందు పుట్టిన అన్న, తర్వాత పుట్టిన చెల్లి, నువ్వు పోయిన తర్వాత నిన్ను అంటుకోవటానికి కూడా జంకుతారు. ఊరి బయట కాటిలో పూడ్చిపెట్టి వస్తారు. బ్రతుకున్నంతకాలం నా మాట చెల్లాలి, నాదే పెత్తనం. చివరికి నువ్వు పోయిన తర్వాత ఏది నీది కాకుండా పోతుంది. అన్నిటికంటే మోసం ఈ జీవితం అన్నాడు. మంత్రి గారు ఆశ ఎక్కువైపోతా ఉంది, సంతోషపడతా ఉన్నాడు. అబ్బా, ఇంకొకటి చెబితే చాలు రాజ్యానికి రాజు అయిపోతాను అనుకుంటున్నాడు. నవాబు గారు సమాధానం ఆపేశాడు. అదేంటి నవాబు గారు, 2 చెప్పారు, 3వది ఆపేసేవేందయ్యా? మంత్రి గారు, దాన్ని చెప్పాలంటే కొంచెం రేటు పెట్టాలి అన్నాడు. పర్వాలేదు నవాబు గారు, మీరు ఏ రేటైనా పర్వాలేదు. కొంచెంసేపు ఆగాడు. నిశ్శబ్దం అలముకుంది. ఆ నవాబు గారి దగ్గర దూరంగా ఒక కుక్క పిల్ల ఉంది. కుక్క, ఆ కుక్క ముందు పాల గిన్నె ఉంది. ఆ కుక్క ఆ గిన్నెలో ఉన్నటువంటి పాలను గతుకుతూ ఉంది. నవాబు గారు అన్నారు, మంత్రి గారు,
ఆ కుక్క గతుకుతున్న పాలను తాగాలి అని. ఓ క్షణం ఆలోచించాడు, నేను మంత్రి కదా అని. కానీ వాడిలో ఉన్నటువంటి లాలూచి కళ్ళు మూసుకుని తాగేస్తే మూడోది సమాధానం చెబుతాడు కదా, రాజ్యానికి రాజు అవుతాడు కదా అని చెప్పేసి కళ్ళు మూసుకుని గడగడగడ తాగేసేసాడు. నవాబు గారు నవ్వుతూ మొదలుపెట్టాడు. పక్క పక్క నవ్వుతానే ఉన్నాడు. అర్థం కాల, నవ్వుతానే ఉన్నాడు ఆయన. వీడికి అర్థం కాల, నవ్వుతానే ఉన్నాడు. ఏం నవాబు గారు, మూడో దానికి సమాధానం చెబుతానన్నావు, నువ్వు చెప్పింది చేశాను కదా, అయినా కానీ నువ్వు నవ్వుతానే ఉన్నావంటే, మంత్రి నీ మూడో ప్రశ్నకు జవాబు లభించింది అన్న. నవాబు గారు అర్థం కాలేదు అన్నాడు. అర్థం కావడానికి ఏముందయ్యా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలహీనత లాలూచి, దురాశ. నీవు ఒక రాజ్యానికి మంత్రి అయి ఉండి కూడా కుక్క గతికిన పాలను తాగమంటే తాగావు. అంతకంటే బలహీనత ఏముంది? ఒకవేళ నేను గనక ఆ కుక్క మలాన్ని తినమన్నా తినేవాడివి. ఇంత దాని మలం, దాన్ని తినమన్నా తినేవాడివి. ఇంతకంటే బలహీనత ఏముంది? లాలూచి, దురాశ, అత్యాశ. మరి ఆ డబ్బు కోసం ఈరోజు జన్మనిచ్చిన కన్న తల్లిని చంపడం లేదా? అంతకంటే బలహీనత ఏంటి? అంతకంటే నీచమేంటి? ఈ ప్రపంచంలో ఆస్తి కోసం అన్నని అతి కిరాతకంగా చంపినటువంటి తమ్ముడు లేడా? కట్టుకున్న భర్తని, చేసుకున్నటువంటి భార్యని చంపినటువంటి దాఖలాలు మన సమాజంలో చూడడం లేదా? అన్నిటికంటే బలహీనత లాలూచి, ఊరికే పొందాలి అన్న ఆశ. చూడు, ఊరికినే పొందాలి, తినేశాడు, దాన్ని తాగేశాడు. ఆ క్షణంలో హృదయంలో ఒక రకమైనటువంటి పరివర్తన. ఛీ, నిజంగా దీనికోసం నేను ఇంత దిగజారిపోయానా? ఆ విధంగా ఆ హృదయ స్పందనలు మారు మ్రోగుతూ ఉంటే భారమైనటువంటి హృదయంతో అడుగులు వేస్తూ నిదానంగా రాజ్యం వైపు తిరిగాడు. కానీ మనోభారం ఎక్కువైపోయి మార్గమధ్యంలోనే ప్రాణాలను విడిచాడు. సోదరులారా, ఏ లోక జీవితం ఇక్కడ? ఎందరో గడిచారు లోకంలో. ఎవరున్నారు సోదరులారా? లైట్ని కనిపెట్టినటువంటి థామస్ అల్వా ఎడిసన్ ఉన్నాడా? రేడియోని కనిపెట్టినటువంటి మార్కోని ఉన్నాడా? టీవీని కనిపెట్టిన జాన్ లార్జ్ బేడ్ ఉన్నాడా? టెలిఫోన్ కనిపెట్టిన గ్రాహం బెల్ ఉన్నాడా? పెన్సిల్ కనిపెట్టిన అలెగ్జాండర్ ఉన్నాడా? ప్రపంచాన్ని సుట్టేసిన ఫ్రాన్సిస్ బ్రేక్ ఉన్నాడా? రూదర్ఫోర్డ్ ఉన్నాడా? ఐన్స్టీన్ ఉన్నాడా? ఐజాక్ న్యూటన్ ఉన్నాడా? కోపర్నికస్ ఉన్నాడా? గెలీలియో ఉన్నాడా? సోదరులారా, ఏది సాధించినా కొన్నాళ్లలో ఇది మాయం. వారిని చెప్పుకుంటున్నారన్న సంగతి కూడా వారికి తెలియదు. కానీ అసలైనటువంటి సాఫల్యం పరలోక సాఫల్యం. చావు లేని జీవితంలో వచ్చేటువంటిది అసలైనటువంటి సాఫల్యం. యుగ యుగాలు అక్కడ నీకు సాఫల్యం. అక్కడ మరణం లేదు, అక్కడ బలహీనత లేవు, అక్కడ వృద్ధాప్యం లేదు, మలమూత్ర విసర్జనలు లేవు. కోరుకున్నది లభిస్తుంది, చావనేది రాదు. అది అసలైనటువంటి సాఫల్యం. కానీ క్షణభంగురమైనటువంటి జీవితం కోసం ఈరోజు ప్రాకులాడుతున్నాడు మానవుడు. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎలా చచ్చిపోతామో తెలియదు.